దేవసేనాధిపతి స్వయంగా ధర్మ ప్రచార బాధ్యత తన భుజాలకెత్తుకోవడంతో దివ్యమైన భుజాలు కలవాడు అని అర్థం వచ్చే స్వామి నామమైన స్కందనామంతో ఈ పురాణానికి స్కంద పురాణం అని పేరు వచ్చింది. అష్టాదశ పురాణాల్లో స్కంద పురాణం అతి పెద్దది. 81,000 శ్లోకాలు 7 విభాగాలుగా చెప్పబడ్డాయి. వీటిని సప్తఖండాలు అని వ్యవహరిస్తారు. స్కందనామధేయుడైన సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా లోపముద్రాదేవి సహిత అగస్త్య మహర్షికి ఈ పురాణం ఉపదేశించారు. అటు తర్వాత గురు పరంపరగా వ్యాసమహర్షి చేత ఈ పురాణం లోక ప్రాచుర్యం పొందింది. ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం, స్కందోత్పత్తి, తారకాసుర వధ, దేవసేన మరియు వల్లీదేవితో కుమారస్వామి వివాహం, ఇంకా లోకంలోని అన్ని పుణ్యక్షేత్రాల తీర్థస్థలాల స్థల పురాణం మరియు ఆయా తీర్థక్షేత్రాల దర్శన సమయంలో పాటించవలసిన నియమాలు వంటి వివరాలు చెప్పబడ్డాయి. చతుర్విధ పురుషార్థాల సిద్ధి కోసం స్కంద పురాణ పఠనం, శ్రవణం, బోధనం చేయడం ఉత్తమం. ధర్మో రక్షితి రక్షితాః. స్వస్తి.